హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. ఫన్ బకెట్ భార్గవ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అయితే అక్కర్లేదు. ఎందుకంటే ఇతను టిక్టాక్లో ఫేమస్, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్. అలా ఒక మంచి పేరుని తెచ్చుకొని అయితే ఒక ఇష్యూకి అయితే బలైపోయాడు. సో అదేందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. వాళ్ళ నాన్న గురించి తెలిసిన తర్వాత నాకు కొంచెం బాధేసింది. వాళ్ళ నాన్న ఒక వాచ్మెన్. సో అంటే ఎంత కష్టపడి వీళ్ళని పెంచుంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇలాంటి పాడు పని, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించలేదా అని నాకు అనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ రాత్రులు పగలు కష్టపడి ఒక ఒక ఫ్యామిలీ నడిపిస్తుంటే కనీసం చూసి నేర్చుకోవాలి కదా. ఎవరైనా సరే కింద నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాటిలో ఇరుక్కోరు. ఎందుకంటే వాళ్ళకి కష్టం తెలుసు. సో వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని ఉంటారు. అలాంటి ఫన్ బకెట్ భార్గవ్ తప్పు చేసి అయితే ఇరుక్కుపోయాడు. సో ఫైనల్గా తనకి జైలు శిక్ష అయితే విధించారు. అదేంటో తెలుసుకునే ముందు అంటే 20 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 4 లక్షల జరిమానా అయితే మనోడి మీద అయితే పడింది. సో మనము దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. సో ఇతను చేసిన నిర్వాహకం ఏంటంటే, మామూలుగా టిక్టాక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఇతను ఒక్కడే చేయలేడు కదా. అంటే కామెడీస్, అంటే ఏదైనా ఒక స్క్రిప్ట్ అయితే రాసుకొని చేసేవాడు. చాలా బాగా అయితే ఫేమస్ అయ్యాడు. అలాంటి సమయంలో కొంతమంది అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని, అంటే మిమ్మల్ని టిక్టాక్లో ఫేమస్ చేస్తా, ఇన్స్టాలో ఫేమస్ చేస్తా, ఈ విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అంటే పరిచయం చేసుకొని వాళ్ళని ఏం చేసేవాడు, ఈ విధంగా అంటే యూటిలైజ్ అడ్వాంటేజ్గా తీసుకునేవాడు. అంటే నాకు ఈ టాలెంట్ ఉంది, సో నేను మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అని అనుకున్నాడో ఏమో. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే అలా చేసి దొరికిపోయాడు అనమాట. అలా ఒక మైనర్ బాలిక పేర్లు మనకి ఇక్కడ ప్రస్తావించకూడదు. సో ఒక మైనర్ బాలికని అయితే ప్రెగ్నెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, ఇది 2014లో. సరే, 2014లో ప్రెగ్నెంట్ చేయడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి 2015లో ఎప్పుడో కేసు పెట్టింది. సో కేసు పెట్టిన తర్వాత మనోడికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక ఏమైనా గమ్ముకున్నాడా? అప్పటికి కూడా గమ్ముగా లేడు. సో ఇక్కడ కోర్టు రూల్స్ని అయితే అతిక్రమించి బయట దాని గురించి ఆ పాయింట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి జైల్లో మళ్ళీ తీసుకుపోయి వేసిన తర్వాత సో ఫైనల్గా ఇప్పుడు 2025లో అయితే ఈ కేసుకి అయితే ఫుల్ స్టాప్ పడింది. తీర్పు ఎలా వచ్చిందంటే, మనోడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే 4 లక్షల జరిమానా. ఈ విధంగా అమ్మాయిల్ని వాడుకోవడం, అడ్వాంటేజ్గా తీసుకోవడం, మనము ఎప్పుడైనా సరే ఎదగాలనుకోవాలి, అంతేగాని ఈ విధంగా చెడ్డ పనులు చేయకూడదు. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు కదా, ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి వస్తుంటాయి. ఎందుకంటే అడ్వాంటేజ్గా తీసుకొని చేస్తుంటారు. అలాగే ఇలాంటివి అమ్మాయిలు కూడా అంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇలాంటి వాటిలో కూడా ఇరికిచ్చేస్తారు. సో ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక సామెత అయితే ఉంది మనకు ప్రీవియస్గా, ఆకుపోయి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డ, ఆకే బొక్కని. అది ఒకప్పుడు ఉన్న సామెతలో ఉన్న ఆకు ముళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఆకు ముళ్ళు రివర్స్ అయిపోయాయి అన్నమాట. కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా? వాళ్ళ శరీరాన్ని కాపాడుకునే విధంలో. బట్ వాళ్ళు ఏమైనా చేయగలరు. మన ఉమెన్ పవర్ఫుల్ కంట్రీలో ఏమైనా చేయగలరు. సో అంటే ఆకును ముళ్ళైనా చేయగలరు, ముళ్ళును ఆకైనా చేయగలరు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు ఈ వీడియో ఖచ్చితంగా చూసి మీరు జాగ్రత్తగా అయితే ఉండాల్సిందిగా అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇష్యూస్లో ఇరుక్కోవద్దు. అలాగే ఒకవేళ ఇరుక్కుంటే 20 సంవత్సరాల జైలు శిక్ష కదా. సో అంటే తన జీవితం ఆల్మోస్ట్ చాప్టర్ క్లోజ్ అయితే అయిపోయింది. ఇలానే ఉంటుంది ఇలాంటి శిక్షలు. అసలు 20 సంవత్సరాల జైలు శిక్ష కాదు, నడి రోడ్లో పెట్టి చంపేయాలి. అలాంటి రూల్ వస్తే ఇంకొకటి ఎవరైనా చేయడానికి అయితే భయపడతాడు. సో ఎవరు ఇలాంటివి అయితే చేయకూడదు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఇష్యూస్ రావు. అది ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో
సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందు ఏదో చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.